వరల్డ్ కప్ లో ఇండియా తన తదుపరి మ్యాచ్ నెదర్లాండ్ తో ఆడబోతుంది. మనకు ఇది జస్ట్ మరో మ్యాచ్ కావచ్చు, లేదా సూపర్ 8 కి వెళ్లే ముందు ఒక వార్మప్ మ్యాచ్ కావచ్చు. కానీ నెదర్లాండ్స్ టీమ్ కు మాత్రం ఇది ఒక జీవన మరణ పోరాటం లాంటిది. ఎందుకు నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మేము మా స్థాయికి మించి పోరాడుతున్నామని అన్నాడు? అసలు సొంత దేశంలోనే వాళ్ళని ఎవరూ పట్టించుకోకపోయినా ఈ ఇండియా మ్యాచ్ మీద వాళ్ళు ఎందుకు ఇంత ఆశలు పెట్టుకున్నారు? ఈ వీడియోలో చూద్దాం. మనం ఈ స్టోరీని 2026 T20 వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ నుంచి మొదలు పెట్టాలి. పాకిస్తాన్తో జరిగిన ఆ మ్యాచ్లో నెదర్లాండ్స్ గెలుపు అంచుల దాకా వచ్చింది. చివరి 2 ఓవర్లో గేమ్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. కానీ కిల్లర్ పంచ్ ఇవ్వలేక ఓడిపోయారు. ఒకవేళ ఆ రోజు పాకిస్తాన్ ఓడిపోయి ఉంటే ఈ రోజు ఇండియా మ్యాచ్కు సీన్ వేరేలా ఉండేది. గ్రూప్ ఏలో సూపర్ 8 రేస్లో నెదర్లాండ్ నిలిచేది. కానీ ఇప్పుడు దాదాపు టోర్నమెంట్ నుంచి వెళ్లిపోయే స్టేజ్లో చివరి మ్యాచ్గా ఇండియాని ఎదుర్కొంటున్నారు. ఫ్రెండ్స్, నెదర్లాండ్స్ పరిస్థితి చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ దేశంలో ఫుట్బాలే దేవుడు. అక్కడ అందరూ ఫుట్బాలే చూస్తారు. పోనీ ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే వింటర్ ఒలింపిక్స్ నడుస్తున్నాయి. క్రికెట్ గురించి వార్తల్లో ఒక చిన్న ముక్క కూడా రావడం కష్టం. అలాంటి చోట క్రికెట్ బతకడం అంటే మామూలు విషయం కాదు. T20 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు మామూలుగా లేదు. పాకిస్తాన్ లాంటి పెద్ద టీమ్స్ ని ఓడించి హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మన జట్టు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ నెదర్లాండ్స్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్ లో గెలిచి సూపర్ 8 రౌండ్ లోకి ఆల్ విన్ రికార్డుతో అడుగు పెట్టాలని సూర్యసేన చూస్తుంది. అలాగే నెదర్లాండ్స్ మీద ఇండియాకి 4-0 రికార్డు ఉంది. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? అహ్మదాబాద్ లో మన వాళ్ళు 250+ స్కోర్ చేస్తారా? అభిషేక్ శర్మ ఫామ్ లోకి వస్తాడా? కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. జై హింద్.